తన ప్రాణాలకు ముప్పు ఉందని తనకు అదనపు గన్మెన్ కేటాయించాలని ఓ ప్రజా ప్రతినిధి పదే పదే కోరినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోపక్క ఆ ప్రజా ప్రతినిధిని హంతక ముఠాలు బెదిరిస్తోన్న వైనం పోలీసుల దృష్టికే వచ్చింది. ఇంత జరిగినా ప్రభుత్వం మాత్రం కదలడం లేదు. కారణం మరేం లేదు. ఆ ప్రజా ప్రతినిధి ప్రతిపక్షానికి చెందిన నేత కావడం ఒక కారణమైతే మరో కారణం ఆయన రాజధాని నగరం కోసం బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరపున ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ సదరు ప్రజా ప్రతినిధి తనకున్న గన్మెన్ను సైతం ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే. అయితే ఈయనపై ప్రభుత్వం కక్ష కట్టింది. దానికి కారణం రాజధాని కోసం ప్రభుత్వం బలవంతంగా భూములు లాగేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో బాధిత రైతులకు ఆర్కే అండగా నిలవటమే. వారితో కలిసి ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆర్కే పోరాటం చేస్తున్నారు. దాంతో ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న ఆగ్రహంతో ఆర్కేపై వేధింపులు మొదలుపెట్టింది. ఇక ఆయన అనుచరులతో సహా గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకుని హెచ్ఆర్సీ ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆర్కేకు 1+1 గన్మెన్ ఉన్నారు. దీన్ని 2+ పెంచాలని ఆయన చాలా కాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా చంద్రబాబు సర్కార్లో చలనం లేదు. ఆర్కేపై ఆగ్రహంతో ఉన్న ప్రభుత్వం ఆయనకు అదనంగా గన్మెన్ను పెంచేందుకు నిరాకరిస్తోంది. గన్మెన్ను పెంచాలని ఆర్కే కోరడానికి ప్రత్యేక కారణాలే ఉన్నాయి. ఆయన నియోజకవర్గంలో ఇసుక మాఫియా పెచ్చరిల్లుతోంది. కృష్ణానదిలోంచి అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్న ముఠాలు చాలానే ఉన్నాయి. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఆర్కేను వారు గతంలో చాలాసార్లు బెదిరించారు. హతమార్చుతామంటూ ఫోన్ కాల్స్ కూడా చేశారు. ఇటీవల మావోయిస్టుల పేరుతో లింపు లేఖలు కూడా వచ్చాయి. డబ్బు కావాలంటూ అందులో పేర్కొన్నారు. తీరా ఆ లేఖలపై పోలీసులు విచారణ చేస్తే 3 రౌడీ షీటర్లు మావోయిస్టుల పేరుతో పంపినట్టు తేలింది. దాంతో వారే కాపు కాసి 3ని అరెస్ట్ చేశారు. వారిలో ఒకడు పలు హత్య కేసుల్లో ప్రధాన నిందితులని కూడా పోలీసులు చెప్పారు. ఇప్పుడు వారంతా బెయిల్పై బయటకు వచ్చి తిరుగుతున్నారు. ఇక ప్రస్తుతం రాజధాని గ్రామాల్లో ప్రభుత్వానికి సహకరించలేదన్న కారణంతో నిత్యం బెదిరింపులు, హెచ్చరికలు కూడా వస్తూనే ఉన్నాయి. 2 నెలల క్రితం 6 గ్రామాల్లో రైతుల పంట పొలాలను తగలబెట్టడం, వారి పాకలు, డ్రిప్ ఇరిగేషన్ పైపులకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా బాధిత రైతుల తరపున ఎమ్మెల్యే ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే తనకు గన్మెన్లను పెంచాలని కోరారు. ప్రభుత్వం నిరాకరించడంతో హెచ్ఆర్సీని కలిశారు. విచారణ జరిపిన హెచ్ఆర్సీ వెంటనే ఎమ్మెల్యేకు గన్మెన్ను పెంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సరే గన్మెన్లను పెంచకుండా చంద్రబాబు సర్కారు వేధింపులకు గురి చేస్తుందని ఆర్కే అనుచరులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఖరితో విసుగు చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఉన్న 1+1 గన్మెన్ను కూడా వెనక్కు పంపించేశారు. ఇక హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. 1-2 రోజుల్లో హైకోర్టును ఆశ్రయించాలనుకుంటున్నారు. రవీంద్రారెడ్డి, సాక్షి న్యూస్, గుంటూరు.